ఓం గం గణపతియే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తే. ఈరోజు మనము గురుగ్రహం అంటే బృహస్పతి మనకి ఈ వైశాఖ మాసంలో అంటే మే 14వ తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశికి సంచారం జరుగుతుంది. సో మే మే 14వ తారీఖు రాత్రి 10 గంటల సమయంలో గురుగ్రహ సంచారం మిథున రాశిలోకి ప్రవేశించబోతుంది అనమాట. సో ఈ మనకి సౌరమండలంలో అతిపెద్ద గ్రహాల్లో ఒకరు గురుగ్రహం. సో ఈ గురుగ్రహం ఏంటంటే మొత్తం భూమండలంలో ఉన్న అన్ని జీవరాశులకి ఈ ప్రభావం ఏ ఏ రాశిలో అతను అయితే సంచారం జరుగుతుంది ఆ రాశికి తగినట్టుగా మన మన ఏమంటారు స్వంతగా మనకు ఉన్న రాశిలో అలాగే గోచార రీత్యా కూడా చాలా మంచి ప్రభావము, చాలా చెడు ప్రభావము. చెడు చాలా తక్కువ. మనకి గురుగ్రహం ఏంటంటే శుభగ్రహం అని అంటారు. దేవగురు అనమాట బృహస్పతి. సో అందుకే ఎక్కువగా చెడు ఫలితాలు అయితే ఇవ్వడు. ఇన్ జనరల్ గా గురుగ్రహము చెడు ఫలితాలు ఇవ్వడు. కాకపోతే ఎక్కడైతే చెడు చేయాల్సి వస్తుందో అక్కడ మటుకు ఆరోగ్యరీత్యా కొద్దిగా ఏదన్నా చిన్న చిన్న అనారోగ్యానికి సంబంధించిన ఏమన్నా వ్యాధులు ఇచ్చేటట్టు ఉండి ఖచ్చితంగా ఇవ్వాలి అనే వాళ్ళ దశ అంతర్దశల్లో ఉండి గోచార రీత్యా కూడా గురు సరి అయిన స్థానంలో లేనప్పుడే మటుకు గురుగ్రహం అలాంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ జనరల్గా చూసినట్టయితే మనకి సంతానానికైనా కానీ శుభకార్యాలకి అని అంటే ఒకరు గృహం కట్టుకోవాలి లేదా ఉద్యోగ రీత్యా అక్కడ ట్రాన్స్ఫర్ అవ్వడానికైనా కానీ లేదా కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికైనా కానీ దేశ సంచారం కోసమైనా కానీ తీర్థయాత్రల కోసమైనా కానీ గురువు ఎప్పుడు మనకి శుభ ఫలితాలే ఇస్తాడనమాట. సో ఎప్పుడైనా చాలా మటుకు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన రాశిలో ఎక్కడున్నాడు గురువు, అక్కడి నుంచి గురుగ్రహం ఎక్కడున్నాడు, అలాగే గురువు సంచారించే టైంలో మనకి ఏ ఏ రాశుల మీద అతని దృష్టి సంచారిస్తాడు, అలాగే గురువు మిథునంలో ఉన్నాడు కాబట్టి ఏ ఏ రాశులకి అతను ఆ స్థితి ఉంటాడు అక్కడి నుంచి మనం ఫలితాలు చూసుకున్నట్టయితే మనకి గురు సంచారము చక్కగా ఉంటాయి. ఎక్కడైనా మనకి ఇలాంటి చిన్న చికాకు ఏమన్నా ఇస్తున్నాడు, చిరాకులు ఇస్తున్నాడు, పరాకులు ఇస్తున్నాడు అని అంటే మనం ఏంటంటే రెమెడీస్ ద్వారా వాటిని మనము తక్కువ చేసుకోవచ్చు అనమాట. ఆ దుష్ఫలితాలని మనం తక్కువ చేసుకునేటట్టుగా ఉండేదే జ్యోతిష్ శాస్త్రం అనమాట. సో ఇప్పుడు మనము గురుగ్రహం ద్వాదశ రాశులకి ఎటువంటి ఎలా ప్రభావితం చేస్తాడు, అలాగే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది మనము ఒక్కొక్క రాశిగా చూస్తామన్నమాట. ఇప్పుడు మనము ధను లగ్నం తెలియని వారికి రాశి అని అనుకున్నట్టయితే గురు లగ్నాధిపతి అవుతాడు. ఇక్కడ మనకి రాశ్యాధిపతి లగ్నాధిపతి గురువే అవుతాడు కాబట్టి గురు సంచారం సప్తమంలో అవుతాడు. సప్తమం నుంచి గురు తన రాశిని చూస్తాడు, తన సొంత రాశిని చూస్తాడు కాబట్టి ఎలాంటి ఫలితాలు ఇస్తాడో మనం ఇప్పుడు చూద్దాం. అన్ని రాశుల కంటే ధను రాశి వారికి చాలా బాగుంటుంది, ధను లగ్నం వారికి చాలా బాగుంటుంది. అటు వివాహం కావాలి, చాలా రోజుల నుంచి వివాహం అవ్వట్లేదు, మ్యాచెస్ కుదరట్లేదు అని అనుకునే వారికి, లేదా కొత్తగా వ్యాపారం చేసుకోవాలి అని అనుకునే వారికి, లేదా ఆల్రెడీ వ్యాపారం చేస్తున్నారు, అటు ఇంపోర్ట్స్ అయినా ఎక్స్పోర్ట్స్ అయినా లేదా ట్రేడింగ్లో అయినా కానీ సరిగైన లాభాలు జరగట్లేదు అవ్వట్లేదు అని అనుకునే వారికి కూడా చక్కటి ఫలితాలు ఇస్తాడు గురు సంచారం. గురు తన రాశిని చూస్తాడు, అలాగే సప్తమంలో ఉన్నాడు కదా, సప్తమం వ్యాపార రంగం అవుతుంది, అలాగే సప్తమం వైవాహిక స్థానం అవుతుంది అక్కడ. అలాగే గురు కనుక చూసినట్టయితే మనకి పంచమాన్ని చూస్తాడు కాబట్టి అటు నుంచి లాభం కూడా అవుతుంది. వీరికి లాభం కూడా అవుతుంది కాబట్టి వీరికైతే చక్కటి ఫలితాలు ఇస్తాడు కాబట్టి మనకి గురు ధనురాశి వారికి కాబట్టి అటు లాభాలు, అటు వ్యాపార రంగం అభివృద్ధి, వ్యాప్తి. మనం ఎప్పుడో చెప్పుకున్నాం కదా, ఎప్పుడైతే గురువు ఏ స్థానంలో కూర్చున్నాడో ఆ స్థానం వ్యాప్తం చెందడానికి ఉంటుంది కాబట్టి ఇది వ్యాపార రంగం కాబట్టి వ్యాపారంలో వ్యాప్తి అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ బిజినెస్. మీరు ఏమంటారు ఓన్లీ ఇంపోర్ట్స్ ఏమంటారు మన దేశంలో ట్రేడింగ్ అన్న ఏదన్నా వ్యాపారం చేస్తున్నారు, ఎన్నో రోజుల నుంచి ఫారిన్కి ఎక్స్పోర్ట్ చేద్దాము,
ఫారిన్‌కి కూడా మనం ఏమంటారు వ్యాప్తి చెందాలి, చేస్తాము అని అనుకునే వారికి మటుకు ఇది చాలా మంచి శుభవార్తనే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ వ్యాపారం అభివృద్ధి చెందే అవకాశం, వ్యాపారం ఎక్స్‌పాన్షన్ అయ్యే అవకాశము, అటు మంచి అనుకూలంగా ఉండే స్పౌస్ అంటే భార్య భర్త లభించే అవకాశం, అంటే వివాహానికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. అలాగే తృతీయ అని కూడా చూస్తాడు కాబట్టి గురువు వీరికి అన్ని విధాల సౌకర్యాలు, అనుకూలం. అటు సోదర సోదరీమణులు వీరికి చాలా మటుకు ఎప్పటి నుంచో ఏదైనా విభేదాలు వీరికి ఉన్నట్టయితే అవి కొద్దిగా సర్దుబాటు అయ్యి చక్కగా మంచి అవకాశాలు రావడానికి, లేదా కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి, కెమెరా రంగంలో ఉన్నవారికి ఇలాంటి వాటికి కూడా చాలా మంచి అవకాశాలని మనం అవకాశాలు వచ్చే అవకాశాలు, అలాగే ఆల్రెడీ ఉన్నారు అని అంటే కూడా వ్యాప్తి చెందే అవకాశాలు చాలా ఉంటాయి. మళ్ళీ అక్కడి నుంచి ఏమంటారు లగ్నాన్ని కూడా చూస్తారు కాబట్టి కొద్దిగా బొద్దుగా అయ్యే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. కాబట్టి కొద్దిగా ఫిజికల్ ఎక్సర్సైజ్, కొద్దిగా డైట్ మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఇక మనకి లాభాలు వస్తున్నాయి, అటు అన్నీ మంచి శుభవార్తలే వస్తున్నాయి, శుభంగానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి అని అంటే కూడా మనము లావ్ అయిపోతామని అంటాగా. సో ఈ మన బాడీ టేక్ కేర్ చేసుకోకుండా ఉండే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి కొద్దిగా ఫిజికల్ ఎక్సర్సైజెస్, డైట్ మీద కాన్సన్ట్రేట్ కూడా చేయండి. చేస్తే చాలా చక్కటి ఫలితాలు స్పెసిఫిక్గా అన్ని ద్వాదశ రాశుల్లో మనకి ముఖ్యంగా ధను రాశి, ధను లగ్నంలో జన్మించిన వారికి ఈ 7 అంటే 2025 మే నుంచి 2026 జూన్ వరకు 13 నెలలు ఉంటాడు కాబట్టి చక్కటి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ చాలా చక్కగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తారనేసి అనుకుంటున్నాను. మకర లగ్నం, మా లగ్నం తెలియని వారికి రాశి అని అనుకున్నట్టయితే గురువు వీరికి ద్వాదశాధిపతి అంటే వ్యయాధిపతి అవుతాడు, అలాగే తృతీయాధిపతి కూడా అవుతాడు. తృతీయాధిపతి వ్యయాధిపతి ఎక్కడ సంచారం చేస్తున్నాడు అని అంటే షష్టంలో సంచరిస్తున్నాడు అనమాట. సో చాలా మటుకు అందరూ ఏమని అనుకుంటారు కాబట్టి అంటే షష్టం, అష్టమం, వ్యయం ఇవన్నీ ఏమంటారు మంచి దుస్థానాలు కాబట్టి, మంచి రాశులు కాబట్టి, మంచి భావాలు కాదు కాబట్టి మంచిగా మనకి శుభ ఫలితాలు ఇవ్వడేమో అని అనుకుంటాం. కానీ నేను ముందు నుంచి చెప్పాను కదా, గురువు హాని చెయ్యడు, కాకపోతే మిశ్రమ ఫలితాలు లేదా న్యూట్రల్ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకి తృతీయంలోనే శని భగవానుడు అంటే మకర లగ్నాధిపతికి లేదా మకర రాశ్యాధిపతికి అధిపతి అయిన శని భగవానుడు తృతీయంలో సంచారం కూడా చేస్తున్నాడు. కాబట్టి అటు సహకార ఏమంటారు సోదర సహకారం లభించే అవకాశం, అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారికి లేదా మార్కెటింగ్ కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి చక్కటి సహకారం వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే స్లోగా ఉంటుంది. మీరు డీలే అయ్యే అవకాశాలు, పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి కొద్దిగా నిదానంగా ఓపికగా మీరు కనుక వ్యవహరిస్తే మటుకు చక్కగా ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఇది మంచి సదావకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గురు షష్టమంలో ఉన్నాడు కాబట్టి మీరు ఎప్పటి నుంచో జాబ్ మారుతాము లేదా ఎక్కడన్నా వేరే కంపెనీలో పెద్ద కంపెనీ గురించి వెయిట్ చేస్తాము అని అనుకునే వారికి మటుకు ఆ జీలు ఉండాలి. మేము చేస్తాము ఖచ్చితంగా పట్టుకుంటాము, కొత్తగా ఏదైనా ప్రయత్నం చేస్తాము అని అనుకునే వారికి అయితే ఇది గురు సంచారం మంచి ఫలితాలు ఇస్తారు. ఎందుకంటే షష్టమం సర్వీస్ కూడా అని అంటాం కదా, బాగా ఇంటర్నల్గా మకర కుంభ లగ్న రాశ్యాధిపతులు శని కాబట్టి శని బాగా అంటే హార్డ్ వర్కింగ్గానే చేస్తారు. హార్డ్ వర్కింగ్ చేసిన తర్వాతనే వీళ్ళకి లభిస్తుంది. ఇన్ జనరల్గా కూడా ఈ రాశ్యాధిపతులు ఈ రాశిలో జన్మించిన వాళ్ళు, ఈ లగ్నంలో జన్మించిన వాళ్ళు చక్కగా పని చేయడానికి వెనకాడరు. సో వీరు దీర్ఘకాలికంగా ఒక మంచి కంపెనీ లేదా ఒక మంచి ఆఫర్ కోసం వెయిట్ చేసుకునే వారికి అయితే ఇది శుభవార్త అనే చెప్పుకోవచ్చు. సో మనకి ఇవన్నీ కావాలి కాబట్టి ఖచ్చితంగా మీరు దత్త ఆరాధన గురువారం చేస్తే చాలా మంచిది. అలాగే కొద్దిగా నుదుటిన పసుపులో నీళ్లు కలిపేసేసి నీళ్ళన్నా లేకపోతే రోజ్ వాటర్ నీళ్లు కలుపుకుంటే ఉంటే కూడా చాలా మంచిది. ఎందుకంటే రోజ్ వాటర్ అంటేనే మనకి శుక్రతత్వము, గురుతత్వము ఈ 2 గ్రహాలు తత్వం మనకి లభించాలి. కాబట్టి ఈ 2 కలుపుకొని నుదుటిన కొంచెం గురువారం, శుక్రవారం, అలాగే సోమవారం
ఈ 3 వారాలు పెట్టుకుంటే చక్కటి ఫలితాలు. మీరు ఏదన్నా ఏమంటారు అప్లికేషన్ పెట్టుకోవాలి లేదా ఏదన్నా టెండర్స్ వేయటాలు ఇలాంటివి కూడా ఉంటాయి కదా. ఇలాంటి వ్యాపార రంగంలో కూడా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా. సో వీరు కూడా ఖచ్చితంగా ఈ సోమవారం, గురు వారాల్లో వేయటానికి ప్రయత్నం చేయండి. అలాగే రోజ్ వాటర్తో కలిపిన పసుపు లేదా గంధం కలుపుకొని నుదుటిన పెట్టుకుంటే చాలా మంచి ఆఫర్స్ వచ్చే అవకాశాలు. అలాగే శనివారం కొద్దిగా నల్లని బొట్టు అంటే కాటిక కాదు, మనకి హవనం చేసిన ఉంటుంది కదా, హవం చేసిన పొడి ఉంటుంది కదా, దాంట్లో కొద్దిగా నెయ్యి కలుపుకొని అది శనివారం పెట్టుకొని మీరు ఏమన్నా అప్లై చేసుకునేదన్నా లేదా కొత్తగా ఏదైనా టెండర్స్ వేద్దామని అనుకునేటప్పుడు శనివారం ఆ వారం పడితే జనరల్గా అవాయిడ్ చేయమనే చెప్తాను శనివారాలు. ఎందుకంటే కొద్దిగా పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు, డిలే అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి గురు శుక్రవారాలు చేసుకుంటే చాలా మంచిది. సోమవారం కూడా చాలా మంచిది. కాకపోతే కొన్ని గవర్నమెంట్ వారు మనకి శనివారాలు ఏదైనా కేటాయించినట్టయితే తప్పకుండా మనం అది డిలే చేయడానికి ఉండదు కాబట్టి, సో అలాంటి టైంలో ఈ చెప్పిన హవనం పెట్టుకొని నెయ్యిలో కలుపుకొని ఆ బొట్టు పెట్టుకుంటే తిలకంగా పెట్టుకుంటే కూడా చాలా మంచి ఫలితాలు అయితే లభిస్తాయి.